మనం ఈరోజు ఈ క్లాస్‌లో మౌర్యుల కాలం యొక్క పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మౌర్యుల కాలం నాటి పరిపాలనన్నీ గూడాను కేంద్రీకృత పరిపాలనండి. సో, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకోవచ్చనమాట. కేంద్రీకృత పాలన అని చెప్పుకోవచ్చనమాట. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్‌గా చెప్పుకోవచ్చు. అలానే రాజు అనేవాడు నిరంకుశ పరిపాలన చేసేవారు. అంటే అబ్సల్యూట్ పవర్‌నైతే కలిగి ఉండడం అయితే గమనించవచ్చు. సో, వీళ్ళు పరిపాలన కోసం అంటే మౌర్యుల యొక్క పరిపాలన కోసం ఏ సోర్సెస్ అయితే ఉన్నాయి. సో, వీళ్ళు పరిపాలించారు అని చెప్పడానికి ఏ సోర్సెస్ ఉన్నాయంటే మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సిందేంటంటే శాసనాలండి. ఈ శాసనాల ద్వారా మౌర్యుల యొక్క పరిపాలన తెలుస్తుంది. అలానే అర్థశాస్త్రం. అర్థశాస్త్రం ద్వారా మనకి ఈ మౌర్యులు ఎలా పరిపాలించారు? సో, రాజు అనే వ్యక్తి ఎంత బాధ్యత వహించాడు? అవన్నీ తెలుస్తున్నాయన్నమాట. అలానే ఒక విదేశీ గ్రంథం ఉందండి. ఆ విదేశీ గ్రంథం పేరే ఇండికా. సో, ఈ ఇండికా అనే బుక్ ద్వారా గూడాను మనకి ఈ మౌర్యుల పరిపాలన అనేది ఇలా ఉండబోతుంది అని తెలియజేయడం అయితే మనకు తెలిసిందనమాట. అంటే ఇవన్నీ గూడా సోర్సెస్‌గా మనం చెప్పుకోవచ్చు. అలానే వీ మౌర్యుల పరిపాలనలో భాగంగా కొన్ని ప్రాంతాల్ని 4 పదాలుగా అయితే డివైడ్ చేయడం అయితే మనం గమనించవచ్చు. సో, ఆ పదాలు అంటే ఆ పదము లేదా ఆ ప్రాంతం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక మౌర్య సామ్రాజ్యం ఉందనుకుంటే, మౌర్య సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా విభజిస్తే ఉత్తరం వైపు ఉన్నదాన్ని ఉత్తర పదము అని పిలిచేవారు. ఉత్తర పదము. ఈ ఉత్తర పదానికి మనకి క్యాపిటల్ వచ్చేసరికి తక్షశిల అండి. తక్షశిల. అదే నెక్స్ట్ వచ్చేసరికి ఉత్తర పదానికి ఆపోజిట్‌గా ఉండేదేంటంటే దక్షిణ పదం. దక్షిణ పదము. ఈ దక్షిణ పదానికి క్యాపిటల్ వచ్చేసరికి సువర్ణగిరి. సువర్ణగిరి. అలానే మనకి ఈ పశ్చిమ వైపు ఉన్నదాన్ని మనకి ఏమని పిలిచేవారంటే అవంతి పదము అని పిలిచేవారనమాట. ఈ పశ్చిమ వైపు ఉన్నదాన్ని అవంతి పదము. దీనికి రాజధాని ఏంటంటే ఉజ్జయిని. అలానే తూర్పు వైపు ఉన్నదాన్ని ప్రాచీపతం. దీనికి మనకి మెయిన్ క్యాపిటల్ వచ్చేసరికి పాటలీపుత్రం. అలానే ఇవి కాకుండా అశోకుని కాలంలో అడిషనల్‌గా ఇంకో పదం గూడా యాడ్ అయిందండి. ఆ పదమే కళింగ పదము. కళింగ పదం. ఏ టైంలో అండి? అశోకుని టైంలో. దీనికి క్యాపిటల్ వచ్చేసరికి ఏటండి? తోసాలి. తోసాలి. ఓకే. సో, ఇవన్నీ గూడాను మనకి అలానే తక్షశిల అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తక్షశిల నుండే ఎక్కువగా మనకి జరగడం అయితే గమనించొచ్చనమాట. రాజు యొక్క పరిపాలన మొత్తం ఈ తక్షశిల నుండి అయితే మనకి నిర్వహించడం అయితే గమనించవచ్చు. సో, మౌర్యుల పరిపాలనలో రాజ్యం అనేది ఎన్ని విధాలుగా విభజించబడిందంటే, రాజ్యం అనేది మొదటగా రాజ్యాన్ని వ్యవహరించేవారు ఎవరంటే చక్రవర్తి. ఇతన్ని ఏమని పిలిచేవారంటే స్వామిన్ అని పిలిచేవారు. ఇది స్వామిన్. ఈ స్వామిన్ అంటే రాజు అని అర్థం. అదే రాజ్యాన్ని మళ్ళీ రాష్ట్రాలుగా విడదీయడం అయితే జరిగింది. అదే ప్రావిన్స్ అని అంటాం గదా! ప్రావిన్స్ అనమాట. దానికి మనకి చీఫ్ ఇన్‌చార్జ్‌గా ఎవరుండేవారంటే కుమారమాత్య అని ఉండేవాళ్ళు. కుమారమాత్య అంటే మాక్సిమం రాజు కుమారులు ఎక్కువగా. రాజు యొక్క కొడుకులు ఉండేవారనమాట. అంటే ఇప్పుడు అశోకుడు ఈళ్ళందరూ ఒకప్పుడు కుమారమాత్యగానే ఉండేవారనమాట. సో, రాష్ట్రాన్ని మళ్ళీ ఆహారములుగా డివైడ్ చేయడం అయితే గమనించవచ్చు. వారికి అడ్మినిస్ట్రేటివ్‌గా మనం గుర్తుపెట్టుకుంటే రజ్జక అండ్ ప్రదేశిక. సో, రజ్జక అంటే రెవెన్యూ థింగ్స్ చూసుకునేవాళ్ళు. రజ్జిక అంటే రెవెన్యూ థింగ్స్ చూసుకునేవాళ్ళనమాట. అదే ప్రదేశిక అంటే లా లా అండ్ ఆర్డర్ చూసుకునేవాళ్ళు. ఓకే. తర్వాత గ్రామాలు చూసుకున్నట్లయితే దీనికి లీడర్‌గా అంటే దీనికి ఇన్‌చార్జ్‌గా ఎవరుండేవారంటే గ్రామాని ఉండేవారు. సో, ఇది ఒక ఓవరాల్ వ్యూగా చెప్పుకున్నట్లయితే మనకి. సో, అలానే వారి యొక్క పరిపాలన చూసుకున్నట్లయితే
ముఖ్యంగా అర్థశాస్త్రం కోసం మనం మాట్లాడుకోవాలండి. ఈ అర్థశాస్త్రంలో ఈ అర్థశాస్త్రం ప్రకారం ఈ మౌర్యుల యొక్క పాలన మనకి ముఖ్యంగా ఏ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యిందంటే సప్తాంగ రాజ్యం. ఓకే, సప్తాంగ రాజ్యం అంటే 7 భాగాలు, అంటే రాజ్యం మొత్తం కూడా 7 భాగాలుగా, అంటే 7 ఇంపార్టెంట్ సెక్ట్స్గా, 7 భాగాలని కాదు, అంటే శాఖలుగా మనకి డివైడ్ చేయడం అయితే గమనించవచ్చు. సో ఆ 7 భాగాలు ఏంటంటే మొదటిది రాజు అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. తర్వాతది మనకి మంత్రి, ఈ మంత్రి లేదా మంత్రి పరిషత్. ఓకే, సో తర్వాతది మనకి రాజ్యం లేదా మహాజనపద. అది జనపద అని కాదు, మహాజనపద అని కాదు, జనపద. తర్వాత 4వది వచ్చేసరికి కోసం, ట్రెజర్ అని చెప్తాం కదా, అది. సో 5th వన్ వచ్చేసరికి సైన్యం అండి. అలానే 6th వన్ వచ్చేసరికి మిత్ర అండి. తర్వాత 7th వన్ వచ్చేసరికి ఫోర్ట్ అంటాం కదా, కోట. సో ఈ 7 కూడాను ఈ ఈ 7టిని సప్తాంగ రాజ్యంగా, మనకి కాన్సెప్ట్ ఆఫ్ సప్తాంగ రాజ్య. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ సప్తాంగ రాజ్యగా అయితే మనకి ఉండడం అయితే గమనించవచ్చు. సో ఈ పరిపాలనకు వచ్చేసరికి ఈ రాజు, మంత్రి పరిషత్తు, రాజ్యం, కోసం, సైన్యం, మిత్ర, కోట కోసం నేర్చుకుంటే కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ సోషో ఎకనామిక్స్ థింగ్స్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వామిన్, అతనే రాజు, కింగ్ రాజు. ఈ రాజు కోసం తెలుసుకున్నట్లయితే మొదటిగా ఇతను నిరంకుశమైన పరిపాలన ఉండేదని చెప్పాం కదా, కేంద్రీకృతంగా నిరంకుశమైన, అది ప్యాటర్నల్ డిస్పోటిజం అని అంటాం అనమాట. దాన్ని అబ్సల్యూట్ పవర్ అయితే కింగ్ అయితే కలిగి ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఈ మ్యాక్సిమం చెప్పాలంటే రాజాశాసన అని చెప్పచ్చు అనమాట. ఇతను ఇచ్చిన ఆర్డర్స్ని ఏమని పిలిచేవారంటే రాజాశాసన అని చెప్పుకోవచ్చు అనమాట, రాజాశాసన. అలానే ఫైనల్ డెసిషన్ కూడాను రాజుదే ఉండడం అయితే మనం గమనించుకోవచ్చు అనమాట. అలానే ఇతనికి సంబంధించినంత వరకు ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మౌర్య చక్రవర్తికి, మౌర్య చక్రవర్తులకి బాడీ గార్డ్స్ అయితే, అంటే ఫిమేల్ బాడీ గార్డ్స్ ఉండేవారు అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది అంటే ఎక్కడ చెప్పడం జరిగిందంటే ఇండికా గ్రంథంలోనే, యాజ్ వెల్ యాజ్ అర్థశాస్త్రంలో కూడాను చెప్పడం అయితే జరిగిందనమాట. అందరూ కూడా, ఈ ఫిమేల్స్ అందరూ కూడాను స్కిల్డ్ పర్సన్స్, అంటే ఆర్చరీలో కానీ, అంటే ధనుర్విద్యలో కానీ, మిగతా వాటిలో కూడాను స్కిల్డ్ పర్సన్స్గా ఉండేవాళ్ళు. అలానే రాజుకి సంబంధించినంత వరకు కొన్ని టెర్మినాలజీ ఉన్నాయండి. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి సంస్థ, అది ఇంగ్లీష్లో ఏమంటారు చూడండి, సంస్థ. ఓకే, ఈ సంస్థ అంటే స్పైస్ అని చెప్పుకోవచ్చు అనమాట, అంటే ఒక గూఢాచారి. అదే ఇంకో గూఢాచారి కూడా ఉన్నాడండి, సంచార. ఈ సంచార కూడాను ఇతని గూఢాచారి అని పిలవచ్చు. బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ సంచార అంటే ప్లేస్ టు ప్లేస్ తిరిగేవాళ్ళు అనమాట. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తిరిగే వాళ్ళని ప్లేస్ టు ప్లేస్ స్పైస్ని ఏమని పిలుస్తారంటే సంచార అని చెప్పచ్చు అనమాట. అలానే ఇతనికి ముఖ్యంగా చంద్రగుప్త మౌర్య ఉన్నారు కదా, ఈ చంద్రగుప్త మౌర్య ఒక మనకి ఏమని చెప్పచ్చు అంటే, ఒక స్పైస్ అంటే చంద్రగుప్తం అతను మెయింటైన్ చేసేవాడు అనమాట, ఒక బాడీ ఆఫ్ స్పైస్ని మెయింటైన్ చేసేవారు. దాన్ని ఏమని పిలిచేవారంటే
ఓవర్ సీర్స్ అని పిలిచేవారు. ఓవర్ సీర్స్, ఇంగ్లీష్లో అయితే ఓవర్ సీర్స్. ఓకే. అలానే ఇంకోటి విషయం ఏంటంటే, మనకు ఈ రాజుకి సంబంధించినంత వరకు మెయిన్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటేంటంటే, పతివేదకాస్ ఆర్ పులిసాని. ఓకే. పతివేదకాస్ అండ్ పులిసాని అని చెప్పేసి 2 వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో, పతి వేదకాస్ లేదా పులిసాని. ఈ 2 కూడాను మెయిన్‌లీ దేనికోసం చెప్పడం అవుతుందంటే, ఇలా అంటే రిపోర్టర్స్ అని చెప్పుకోవచ్చండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంతరంగం అంటే ఒక వాళ్ళ కోర్ట్‌లో ఉన్నప్పుడు రాజు అనేవాడు ఈ కోర్ట్‌లో ఉన్నారనుకుందాం. సో, ఇక్కడుండే లోపలికి రావడానికి ఒక వ్యక్తి ఉంటారు కదా! మీడియేటర్‌గా. ఓకే. అంటే బయట జరిగినవన్నీ గూడాను లోపలికి అందించడానికి ఓకే. వీళ్ళు పర్మిషన్ తోటి ఒక క్లర్క్‌గా ఉంటారు కదా! ఒక పీఏ మాదిరిగా. సో, ఆ పీఏ అతన్నే వీళ్ళందరూ గూడాను పర్సనల్ అసిస్టెంట్స్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే పర్సనల్ అసిస్టెంట్‌గా ఈళ్ళు ఉండేవారనమాట. అలానే స్ట్రాబో అనే వ్యక్తి ఉన్నాడు కదా! స్ట్రాబో వ్యక్తి ఒక వ్యక్తి అంటే స్ట్రాబోస్ అనే వ్యక్తిలో అంటే ఇతను ఒక మాట చెప్పారనమాట. ఆ మాట ఏంటంటే ఎపోరి, ఎపోరి. సో, ఈ ఎపోరి అంటే ఏంటంటే రాజుకి నమ్మదగ్గ రాజుకి నమ్మకమైన వ్యక్తులు. రాజుకి నమ్మకమైన వ్యక్తులందరిని కూడాను ఎపోరి అని పిలవడం అయితే మనం గమనించుకోవచ్చనమాట. సో, దీనికి సంబంధించినంత వరకు రాజుకి సంబంధించినంత వరకు అండి ఇవన్నీ కూడాను. అలానే ఈ రాజుకి మనకి మెయిన్ ఏంటంటే ఒక శాసనం ద్వారా ఏ శాసనం అంటే కళింగ శాసనం ద్వారా. కళింగ శాసనం ద్వారా అంటే ప్రజలందరూ కూడాను అంటే అశోకుడు కూడా ఏమని చెప్పారంటే ప్రజలందరూ నా పిల్లలు. ఓకే. ప్రజలందరూ నా పిల్లలు అని చెప్పడమే జరిగిందనమాట. ఈ వర్డ్ ఎక్కడుందంటే అర్థశాస్త్రం నుండి అయితే తీసుకోబడడం అయితే గమనించవచ్చు. అర్థశాస్త్రం అనేది. అందుకోసం అర్థశాస్త్రం అనేది పొలిటికల్‌గా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలానే ఈ పరిపాలన కూడా ఎలా ఉండిందంటే, రాజు యొక్క పరిపాలన కూడా ఎలా ఉండిందంటే అంటే ఫస్ట్ కేంద్రం నుండి పరిపాలించేవారు. తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటంటే ప్రాంతీయంగా ప్రోవిన్స్ రూపంలో. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసేవాడంటే స్థానిక పాలన. స్థానిక పాలన. అంటే ముందు సెంట్రల్‌గా ఉండేది. తర్వాత వచ్చేసరికి ప్రొవిన్స్, తర్వాత వచ్చేసరికి లోకల్. సో, ఈ విధంగా అయితే మాత్రం ఉండడం అయితే గమనించవచ్చనమాట. అలానే ఈ రాజు అనే వ్యక్తి మనం గుర్తుపెట్టుకున్న అలానే జనపద అనే 2 మీటింగులుండేవి. ఈ జనపద అంటే రాజ్యానికి సంబంధించింది. అలానే ఈ అంటే సిటిజన్‌కి సంబంధించింది. అంటే సిటిజన్‌కి సంబంధించినంత వరకు మీటింగులైతే ఉండడం అయితే మనం గమనించవచ్చు. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే రెండోది ఫస్ట్‌ది కింగ్ అయిపోయింది కదండీ! మనకి సప్తాంగ కాన్సెప్ట్‌లో అయితే కింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి మంత్రి పరిషత్ లేదా మంత్రి పరిషత్. ఈ మంత్రి లేదా మంత్రి పరిషత్‌లో మనకి ఇంపార్టెంట్‌గా చాలా వస్తాయండి. సో, ఇవన్నీ కూడాను డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం యూజ్ అవుతాయన్నమాట. డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం. ఓకే. సో, డే టు డే అడ్మినిస్ట్రేషన్‌లో మనకి మెయిన్‌గా అంటే రోజువారీ ఎలా పరిపాలన ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడే డిసైడ్ అవ్వడం అయితే గమనించవచ్చనమాట. అలానే వీరు రాజుకి, రాజుకి సహాయం చేస్తారు. ఏ విషయంలో? పరిపాలన విషయంలో. పరిపాలన విషయంలోన. అలానే నియామకం, నియామకం విషయంలో అయితే మాత్రం వీళ్ళు హెల్ప్ చేయడం అయితే గమనించవచ్చు. వీళ్ళు బట్టే గవర్నర్స్‌ని ఓకే. మిగతా వాళ్ళందరూ కూడాను నామినేట్ చేయడం అయితే గమనించవచ్చు. అలానే ముఖ్యంగా ఈ మంత్రి పరిషత్‌లో ఎవరెవరు ఉండేవారంటే ముఖ్యంగా మనకి ఈ అమాత్యలు, అలాగే మార్త్యలు. మార్త్య అంటే నథింగ్ బట్ మంత్రులు, అధ్యక్షులు. ఓకే. అలానే తీర్థులు వీళ్ళు ఉండేవారనమాట. అలానే వీళ్ళందరిని కూడాను ఎవరు నామినేట్ చేస్తారంటే రాజే.
ఎవరిని అంటే వీళ్ళందరిని కూడా ఎవరు నియామకం చేస్తారంటే రాజే అనమాట. సో, అలానే ఆహ్, ఈ తీర్దులంటే ఎవరో మీకు గుర్తు రావాలి. తీర్దులంటే ఇంకెవరో కాదండి. ఎవరైతే సేనాని నెక్స్ట్ లోవర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటారు కదా! లోవర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏజ్‌లో తక్కువగా ఉండి, అలానే కొంత మెయిన్ ఆఫీస్ ఆర్డర్ ఉంటారు కదా! ఈ ఆఫీస్ ఆర్డర్ మొత్తం కూడాను తీర్దులని మాత్రం చెప్పుకోవచ్చనమాట. అలానే ఈ సాలరీస్ గూడాను ఇందులో ముఖ్యంగా అమాత్యకి సాలరీ ఎంతంటే 48,000 పనాలండి. ఈ ఫనం అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యూపీఎస్‌సి 2022లో ఫనం అంటే ఏంటి అని అడిగాడు. ఫనం అంటే ఒక ఉదాహరణ ఏంటి అని అడిగాడనమాట. ఒక యూపీఎస్‌సి ప్రిలిమ్స్ క్వెషన్ అది. సో, ఎందుకంటే ఆ ఇయర్ నేను రాసాను కాబట్టి చెప్తున్నాను. ఫనం అంటే అడిగాడనమాట. సో, ఫనం అంటే అక్కడ కాయిన్స్ అని అర్థం. అక్కడున్న కాయినేజ్ సిస్టమ్ అనమాట. సో, అమాత్యకి సాలరీ ఎంతంటే 48,000. అలానే మంత్రికి సాలరీ ఎంతుండింది? మంత్రికి సాలరీ ఎంతంటే 12,000 ఉండిందండి. 12,000 ఫనాలు. ఫనం అంటే ఇక్కడ వెండి నాణెంగా మనం చెప్పుకోవచ్చనమాట. అలానే డిఫరెంట్ కేటగరీస్ యొక్క డిఫరెంట్ సెక్ట్స్ అయితే ఉండేవి. అంటే శాఖలైతే ఉండేవన్నమాట. మొత్తం 27 శాఖలుండేవి. ఆ 27 శాఖలు గూడాను మనకి గమనించినట్లయితే చాలా వరకు గూడాను ఒక శాఖకి ఒక అంటే ఒక నాయకుడైతే ఉండడం అయితే గమనించవచ్చనమాట. సో, అలాంటివి చాలా వరకు ఉన్నాయన్నమాట. ఆ శాఖల కోసం మనం మాట్లాడుకోవాలి. అలానే ప్రతి శాఖకు గూడాను ఒక అధ్యక్షులైతే ఉండడం గమనించొచ్చు. బట్ ఒకే ఒక శాఖకైతే ఒక అధ్యక్షుడు ఉండడనమాట. ఆ శాఖ ఏంటంటే మత్స్య శాఖ. ఓకే. మత్స్య శాఖకి అధ్యక్షులు లేరు. ఓకే. సో, ప్రతిది గూడాను. అలానే యుక్తాలు, యుక్త అంటారు కదా! ఈ యుక్తాలు మనకి అధికారులనమాట. ఈ అధికారులైతే ఈ మంత్రి పరిషత్ అనేదే ఈళ్ళని నియమించడం అయితే మనం గమనించుకోవచ్చు. సో, తర్వాత ఒక్కొక్క శాఖకి వాళ్ళు చేసే పనేంటో, ఇంపార్టెంట్ ఏంటో మనం తెలుసుకుందాం. సో, అందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి సురాజక్ష. సురాజక్ష. ఈ సురాజక్ష అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది టాక్సిక్ థింగ్స్ ఉంటాయి కదా! మద్యము. ఓకే. మద్యానికి సంబంధించినంత వరకు ఇదొక శాఖ అనమాట. తర్వాత వచ్చేసరికి సువర్ణాధ్యక్ష. సువర్ణాధ్యక్ష. సువర్ణ అంటే ఏంటండి? ఆఫ్‌కోర్స్ మనకు తెలిసిందే గోల్డ్. గోల్డ్‌కి సంబంధించినంత వరకు. తర్వాత వచ్చేసరికి గుర్తుపెట్టుకో లవణాధ్యక్ష. లవణాధ్యక్ష నథింగ్ బట్ మనం గుర్తుపెట్టుకో లవణము అంటే ఏంటి? ఉప్పు. ఓకే. ఉప్పుకి సంబంధించినంత వరకు వీళ్ళు. తర్వాత సమూహార. ఓకే. సమూహార. సమూహార అంటే పన్నులకు సంబంధించింది. టాక్స్ సంబంధించింది. ఓకే. తర్వాత వచ్చేసరికి సంస్థాధ్యక్ష. సంస్థాధ్యక్ష. ఈ సంస్థ అధ్యక్ష అంటే ఇంకేం కాదండి. ఈ అంటే మార్కెట్‌లకు సంబంధించినంత వరకు అన్నమాట. మార్కెట్స్. సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే పన్యాధ్యక్ష. ఈ పన్యాధ్యక్ష అంటే వాణిజ్యం ట్రేడ్ సంబంధించింది. ట్రేడ్ వాణిజ్యం సంబంధించింది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పట్టణాధ్యక్ష అంటే ముద్రాధ్యక్ష. ఈ ముద్రాధ్యక్ష అంటే ముద్రము అంటే ఏంటి? వీసా అన్నమాట. ఓకే. అంటే విదేశీయులకు సంబంధించినంత వరకు, వీసాలకు సంబంధించినంత వరకు ఇవన్నీ గూడాను. తర్వాత మీరు గమనించినట్లయితే శుల్కాధ్యక్ష. శుల్కాధ్యక్ష. ఏమొస్తదంటే సుంకముల కోసం. అలానే గణికాధ్యక్ష. వేశ్య వృత్తి ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించింది. ఎందుకంటే వేశ్య అనేది ప్రపంచంలోనే అతి ఓల్డ్ ఆక్యుపేషన్ ఏంటంటే ఈ వేశ్య వృత్తి అనమాట. సో, దానికి సంబంధించిన ఒక టాక్స్ అయితే ఉండడం గమనించవచ్చు. అలానే గో అధ్యక్ష అంటే గో అంటే ఆవు అని తెలుసు. సో, సేత అధ్యక్ష అంటే చూడండి సేత అధ్యక్ష.
వ్యవసాయానికి సంబంధించిన శాఖ. అలానే లోహ అధ్యక్ష అంటే లోహ, సూత్ర అధ్యక్ష టెక్స్టైల్స్ అనమాట. ఓకే. తర్వాత వచ్చేసరికి కోప్యాధ్యక్ష ఇదేంటంటే అడవులు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి వివత అధ్యక్ష గడ్డి భూములనమాట. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సునాధ్యక్ష యానిమల్‌కి సంబంధించింది. సో, ఇవన్నీ గూడాను డిఫరెంట్ శాఖలనమాట. అందులో ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇదంతా కూడాను మనకి అర్థశాస్త్రం ప్రకారం. అలానే శాసనాల ద్వారా, ఈ శాసనాల ద్వారా గూడాను కొన్ని వర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ వర్డ్స్ ఏంటంటే, ఇప్పటివరకు మనం ఎన్ని చెప్పుకున్నాం 14 కదా! సో, 15వ వర్డ్ ఏంటంటే, అంత మహత్తర. అంత మహమత్తర. అంత మహమత్తర అంటే నథింగ్ బట్ బార్డర్ అధికారి అన్నమాట. బార్డర్ అధికారి. అలానే అక్షపటల. ఈ అక్షపటలని ఎవరినంటారంటే, రికార్డ్స్‌ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో, ఓకే. రికార్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని అక్షపటల అంటారు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇతిహాజక మహామాతర. ఇతిహాజక మహామాతర. ఇది ఇతిహాసక మహామాతర అనేది అంటే ఉమెన్ వెల్ఫేర్ కోసం, స్త్రీ సంక్షేమం కోసం అన్నమాట. అలానే ప్రదేశిక మనకు తెలిసిన విషయమే. ప్రదేశిక. ప్రదేశిక దేనికోసం అండి? రెవెన్యూ మనం చెప్పుకున్నాం. అలానే యుక్తాస్ అని చెప్పుకున్నాం కదా! యుక్తాస్. యుక్తాలంటే ఎవరైతే క్యాలిక్యులేట్ చేస్తారో వాళ్ళనమాట. తర్వాత వచ్చేసరికి ఈ పులిసాని అవన్నీ మనం చెప్పుకున్నాం. రుజ్జక. ఓకే. రుజ్జక అంటే రెవెన్యూ అండి. ఈ ప్రదేశిక అంటే లా అండ్ ఆర్డర్. సారీ. లా అండ్ ఆర్డర్. ఓకే. తర్వాత ప్రతివేదిక 21ది. ప్రతివేదిక. ప్రతివేదిక అంటే ఎవరంటే ఈ అంటే రాజుకి సంబంధించినండి వరకు. రాజు పిఏ అని చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి ధర్మ మహామాతర అని చెప్పుకోవచ్చు. ధర్మ మహామాతర. సో, ఈ ధర్మ మహామాతర అంటే ఈ ధర్మ ప్రచారం కోసం ముఖ్యంగా మనకి ఒక అధికారం ఉండడం అయితే గమనించవచ్చనమాట. ఓకే. అలానే ఇవన్నీ గూడాను శాసనాలలో మనకి ఎక్కువగా. మిగతాదేంటంటే 23ది గోప. గోప అంటే జనపదంలో, జనపదంలో రికార్డులు క్రియేట్ చేసేవారు. జనపదంలో రికార్డ్స్. 24 చూసుకున్నట్లయితే స్థానిక. స్థానిక అంటే జనపదంలో పన్నులు వసూలు చేసేవారు. పన్నులు వసూలు చేసేవాళ్ళని స్థానిక అని పిలిచేవారనమాట. ఓకే. ఈ రుజ్జుక అని ఉంది కదా! ఈ రుజ్జుకాకి అంటే దీన్ని రుజ్జుకాని గూడాను ఒక పరిరక్షించే వాళ్ళు ఎవరుంటారంటే ప్రదేశికుడు అని అంటారనమాట. ఇది. ఈ 2 గూడా ఇంటర్‌లింక్డ్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, ఇవన్నీ గూడాను మనకి మెయిన్ అండి. ఓకే. అలానే ఈ రుజ్జుక ఉంది కదా! వీళ్ళ యొక్క రెవెన్యూ ఒక కొలత స్కేల్ ద్వారా మనకుంటుంది. ఆ స్కేల్ ఏంటంటే సజ్జు. సంజు కాదండి. సజ్జు. సజ్జు అంటే ఒక కొలమానము అని అర్థం అనమాట. ఓకే. సో, ఇవన్నీ గూడాను మనకి ఈ శాసనాల దూరంలో అంటే శాసనాల రూపంలో గాని వివిధ రకాలైన శాఖలకు సంబంధించినంత వరకు ఇవన్నీ గూడాననమాట. ఓకే. అయితే మనం మన సప్తాంగ కాన్సెప్ట్‌లో అయితే ఆల్రెడీ రాజు కోసం చెప్పుకున్నాం. అలానే అతి పెద్దదైన మంత్రి పరిషత్ కూడా చెప్పుకున్నాం. థర్డ్ వన్ వచ్చేసరికి జనపదం అండి.
జనపదం లేదా నగర పాలన అని కూడా చెప్పుకోవచ్చనమాట. ఈ జనపదం అనేసరికి మెయిన్ అంటే ప్రావిన్స్ రూపంలో ఎక్కువగా మనకి గమనించవచ్చనమాట. అందులో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! 4 మనకి పదాలున్నాయని చెప్పుకున్నాం. ఒకటి ఉత్తర పదం, ఒకటి దక్షిణ పదం, ఇంకోటి అవంతి, ఇంకోటి ప్రాచి అని చెప్పేసి, మళ్ళీ తర్వాతొచ్చేసరికి కళింగ. సో, ఇవన్నీ గూడా మనం చెప్పుకున్నాం గదా! సో, ఇవన్నీ గూడా రూలింగ్ ఎలా ఉండిందో ఈ నగర పాలనలో మనకు తెలియడం అయితే గమనించవచ్చనమాట. సో, అందులోనే మనకి ఇంకో విషయం ఏంటంటే, ఈ నగర పాలన కోసం మనకి ఎక్కువగా చెప్పిన గ్రంథం ఏంటంటే, ఇండికా గ్రంథం అండి. ఇండికా గ్రంథం ఈ యొక్క నగరపాలన కోసం ఎక్కువగా చెప్పడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఈ నగరపాలనలో ఎక్కువగా అత్యుత్తమైన నాయకుడు అంటే హై పొజిషన్ ఎవరికుంటుందంటే నగరికుడు. ఇది నాగరిక్ అని అంటామనమాట. ఓకే. సో, అలానే ఈ ఈ ఇంకో గ్రంథమైన ఇండికా అంటే ఇండికాలోనే మనకి ఈ నగరపాలన అనేది బోర్డు రూపంలో మొత్తం 6 బోర్డులుండేవంట. 6 బోర్డులు. అలానే మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారంటే 30 మంది సభ్యులైతే ఉండడం అయితే గమనించవచ్చనమాట. సో, అలాంటి చూడండి 6 బోర్డులు ఒక్కొక్క దాంట్లో 5 మంది 30 మంది. 6 బోర్డులు ఒక్కొక్క దాంట్లో 5 మంది 30 మంది ఉండడం అయితే గమనించవచ్చు. సో, అలాంటి బోర్డులు ఏటేటున్నాయంటే ఫస్ట్ బోర్డ్ వచ్చేసరికి బోర్డ్ నంబర్ 1 దేనికోసం అంటే పరిశ్రమల కోసం. రెండవ బోర్డ్ ఈ రెండవ బోర్డ్ దేనికోసం అంటే అంటే దాన్నేమంటారైతే ఈ పాపులేషన్ రికార్డ్స్ కోసం. అంటే ఎవరు పుట్టారు? ఎవరు చనిపోయారు? థర్డ్ బోర్డ్‌కొచ్చేసరికి మనకి ఆహ్, సారీ అండి. సెకండ్ బోర్డ్ దేనికి సంబంధించిందంటే ఇది సెకండ్ బోర్డొచ్చేసరికి మనకి నగరంలో ఉన్న పౌరులు అంటే వీరన్నీ గూడాను పాపులేషన్ సంబంధించినంత వరకు ఈ మనకి ఇది సెకండ్ బోర్డ్ చెప్తే, థర్డ్ బోర్డొచ్చేసరికి మాత్రం బర్త్ డెత్స్ రికార్డ్స్ అన్నమాట. అది ఫోర్త్ బోర్డ్ అయితే ఏం చెప్తుందంటే, ట్రేడ్ కోసం చెప్తది. వర్తక వ్యాపారం. ఫిఫ్త్ బోర్డ్ ఏం చెప్తుందంటే, మనకి ఉత్పత్తుల కోసం, ప్రొడక్ట్స్ కోసం. అదే సిక్స్త్ బోర్డ్ ఏం చెప్తుందంటే, టాక్స్ సిస్టమ్ కోసం. ఓకే. టాక్స్ సిస్టమ్ కోసం చెప్పడం అయితే మనం గమనించవచ్చు. ఈ 6 బోర్డులకు మన నగరపాలనలో అయితే రావడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఈ దీనికి సంబంధించినంత వరకు, నగరపాలనకు సంబంధించినంత వరకు కొన్ని విలేజెస్‌ని అంటే క్లస్టర్స్‌గా భావించొచ్చు కదండీ. అన్ని విలేజెస్ కలిపి ఒక పేరు పెట్టి పిలవడం అయితే జరిగిందనమాట. ఫస్ట్‌దొచ్చేసరికి స్థానియ. ఏంటండి ఫస్ట్‌దొచ్చేసరికి స్థానియ. ఈ స్థానియని దానికన్నా తక్కువేంటంటే ద్రోణ. ఈ ద్రోణ కన్నా తక్కువేంటంటే ముఖ. ముఖ కన్నా తక్కువేంటంటే కర్వాటిక. కర్వాటిక కన్నా తక్కువేంటంటే సంగ్రహణ. సారీ ఇంగ్లీష్‌లో రాస్తున్నాను. సంగ్రహణ. ఈ స్థానియాలోకి ఎంత విలేజెస్ ఉండేవంటే మొత్తం కలిపి 800 గ్రామాలు కలిపి ఒక స్థానియగా ఉండేదనమాట. అలానే ద్రోణ అంటే 400 గ్రామాలను కలిపి మనకి ఈ ద్రోణగా ఉండేది. ముఖ అంటే 200 గ్రామాలు అంటే ఈ 200 గ్రామాలని కలిపి మనకి ముక్కాగా తర్వాత వచ్చేసరికి 10 విలేజెస్‌ని మనకి ఈ కర్వటిగా తర్వాత 1 విలేజెస్‌ని మనకి సమగ్రహణ అని జెప్పేసి ఇలా అయితే ఆహ్, మనకి క్లస్టర్స్ అయితే డివైడ్ చేయడం అయితే మనం చూడొచ్చనమాట. తర్వాత మనం గమనించవలసింది ఏంటంటే కోట, ఫోర్ట్ అండి. మనం ఇప్పటివరకు ఏటి చెప్పుకున్నాం? రాజు చెప్పుకున్నాం, స్వామిన్. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? మంత్రి పరిషత్ చెప్పుకున్నాం. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? సో, స్వామిని అయిపోయింది. మనకి జనపద గూడా అయిపోయిందనమాట. నగరపాలన గూడా అయిపోయింది. తర్వాత వచ్చేసరికి కోట. సో, ఈ కోటకి సంబంధించినంత వరకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. అంతం మహామతర అని చెప్పుకున్నాం కదా! అంతం మహామతర. ఈ కోటకి సంబంధించిన అతను
అనమాట. సో, దీనికోసం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో, దీనికి సంబంధించినంత వరకు పెద్దగా ఏం అవసరం లేదు. ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారో అవన్నీ గూడాను. అలానే తర్వాత మనం చెప్పుకోవాల్సిందేంటంటే ట్రెజరీస్ కోసం అండి. దాన్నే కోసా అని పిలుస్తాం. కోసము లేదా ట్రెజరీ. ఇదండి ట్రెజరీ. ఈ ట్రెజరీకొచ్చేసరికి మాత్రం మెయిన్‌గా మనకి సోల్జర్స్‌ని అంటే సైనికులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడాను డబ్బు రూపంలో, డబ్బు రూపంలో వాళ్ళకి జీతాలు ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు. ఓకే. సో, జీతాలు ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు. అలానే డబ్బు రూపంలో, కాయిన్ రూపంలో 2 రూపంలో గూడాను డబ్బులైతే ట్రాన్సాక్షన్ అయితే జరిగేదనమాట. క్యాష్ ఆర్ కైండ్. క్యాష్ నుండి, కైండ్ నుండి. క్యాష్ అంటే వస్తు రూపం అంటే ఇది కైండ్ అంటే వస్తు రూపంలో ఆర్ బానిసత్వం ఏదో సర్వీస్ రూపంలో అనమాట. సో, క్యాష్ అంటే డబ్బు రూపంలో. ఓకే. సో, ఈ విధంగా. సో, కొన్ని టాక్స్ సిస్టమ్ అయితే మనకి కనబడతాయన్నమాట. ఈ టాక్స్ సిస్టమ్ కోసం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ పన్నుల విధానంలో మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఫస్ట్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాగా. బాగా. ఓకే. బాగా అంటే 1/4 ల్యాండ్ ట్యాక్స్ అనమాట. తర్వాత వచ్చేసరికి దై దశయోలి సంగ్రహ. ఓకే. దశయోలి సంగ్రహ. ఇది అంటే ఏంటంటే దశయోలి సంగ్రహ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆస్తిని రక్షించడానికి అనమాట. సెక్యూరిటీ ట్యాక్స్. తర్వాత మనం గుర్తుపెట్టుకో గుల్మ. ఈ గుల్మ అనేది మిలిటరీ ట్యాక్స్. సైనిక పన్ను. తర్వాత వచ్చేసరికి నిష్కమ్య అని చెప్పుకోవచ్చు. నిష్కమ్య ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్. తర్వాత మనకి వార్తాని రోడ్ ట్యాక్స్. తర్వాత మనకి ప్రతీకార అంటే అగ్రికల్చర్ ట్యాక్స్ అనమాట. క్రాప్ ట్యాక్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి ఖారా అంటే పండ్ల తోట మీద ట్యాక్స్ అనమాట. హార్టికల్చర్ ఉంటుంది కదా, హార్టికల్చర్ ట్యాక్స్ అని చెప్పుకోవచ్చు. అలానే విష్టి అంటే సర్వీస్ రూపంలో వచ్చే ట్యాక్స్ అనమాట. అంటే సర్వీస్ రూపంలో ఇచ్చే పన్ను. అంటే ఎవరైనా బేగార్ చేసి కానీ లేకపోతే ఒక వెట్టి చాకరీ చేసి కానీ వాళ్ళ యొక్క ఎవరైనా డబ్బులు ఇచ్చినట్టయితే దాన్ని విష్టి అంటాం. అలానే హిరణ్య అంటే అటవీ ఫలాల మీద పన్ను. సో, ఇలా కాకుండా మరికొన్ని ఉన్నాయండి. ఆ మరికొన్ని ఏంటంటే ఒక విలేజెస్‌ని ఉన్నాయి కదా! ఈ విలేజెస్‌ని కొన్ని క్లస్టర్స్‌గా భావించి అంటే గ్రూప్‌గా భావించి వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే ఆ ట్యాక్స్‌ని ఏమని పిలుస్తారంటే పిండాకర, పిండాకర పన్ను అని పిలుస్తారనమాట. తర్వాత వచ్చేసరికి సేనాభక్త. ఈ సేనాభక్త అనే ట్యాక్స్ కూడాను మనకి కనబడడం అయితే జరిగించొచ్చనమాట. ఎందుకంటే సైన్యం గ్రామాల గుండా వెళ్ళేటప్పుడు వారికి సహాయం చేయడానికి కొన్ని ట్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా సేనాభక్త అనే ఒక ట్యాక్స్ అయితే మనకి అవుతుందనమాట. ఈ హిరణ్య అని ఉంది కదా! హిరణ్య అనేది డబ్బు రూపంలో చెల్లిస్తారు. ఇక హిరణ్య అనేది నగదు రూపంలో ఉంటుందన్నమాట. నగదు రూపంలో చెల్లించడం అయితే గమనించవచ్చు. అలానే కర అంటే తెలుసు కదా! కర అంటే నథింగ్ బట్ వాళ్ళ ఫ్రూట్స్ రూపంలో ఇచ్చేదనమాట. అలానే పిండాకర మీకు తెలుసు గ్రూప్ ఆఫ్ విలేజెస్. పిండాకర అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్ అని చెప్పుకున్నాం. అలానే మనకి ఆగ్రనమోయ్ మనకు తెలుసు ఆల్రెడీ స్టార్టింగ్‌లో మీకు క్లాస్‌లో చెప్పుకున్నప్పుడు విలేజ్‌లో అండ్ విలేజ్‌లో అయితే మాత్రం అగ్రనమోయ్ అని చెప్పేసి అదే సిటీస్‌లో అయితే ఆస్తినమోయ్ అని చెప్పుకున్నాం అనమాట. ఈ అగ్రనమోయ్ అనేది ఇప్పుడు వస్తుంది.
అగ్రణము. ఎవరైతే ట్యాక్సెస్‌ని తీసుకుంటారో, ఎవరైతే ట్యాక్స్‌ని కలెక్ట్ చేస్తారో వాళ్ళని అగ్రణము అని అంటారు. ఇది అగ్రణము బుక్ రాసింది అంటే అగ్రణము అని చెప్పింది ఎవరంటే ఇండికా. ఇండికా గ్రంథంలో. ఇండికా ఎవరు రాశారండి? మెగస్తనీస్. మెగస్తనీస్ రాశారు కాబట్టి ఆ టెర్మినాలజీ కూడా అలాగే ఉంటాయన్నమాట. అలానే ఇంకో ట్యాక్స్ ఉందండి. ఉదక భాగా. ఉదక భాగా అంటే నీటి మీద ట్యాక్స్ అన్నమాట. నీటి మీద పన్ను. సో ఇవన్నీ కూడాను మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలానే నీటి మీద పన్ను ఎలా ఉండేదంటే 1/3 టు 1/5 మధ్యన ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో అలానే కొన్ని కొన్ని చెప్పుకున్నాం కదా శాఖలో సీతాధ్యక్ష అంటే ఏంటి నెక్స్ట్ ఇవన్నీ కూడాను. సో దీనిలోనే భాగంగానే తామ్రాలిప్తి. ఓకే. తామ్రాలిప్తి. ఈ తామ్రాలిప్తి అనేది మనకి ఇక్కడ ఒక నౌకాశ్రయంగా ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. నౌకాశ్రయంగా అప్పట్లో నౌకాశ్రయం తామ్రాలిప్తి అనమాట. ఓకే. అదే తమ్లుక్ అని అంటాం కదా, తమ్లుక్నే వెస్ట్ బెంగాల్ కోస్ట్లో అయితే ఉండడం అయితే గమనించవచ్చు. అలానే బ్రోచ్ కూడాను. బ్రోచ్. ఈ బ్రోచ్ అండ్ తామ్రాలిప్తి రెండు కూడాను నౌకాశ్రయాలుగా అయితే పనిచేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడాను. ఈ విస్తీ అంటే చెప్పుకున్నాం కదా, విస్తీ అంటే ఫోర్స్డ్ లేబర్. విస్తీ అంటే ఫోర్స్డ్ లేబర్ అండి. బ్యాగార్ అని చెప్పుకున్నాం కదా, ఈ విస్తీ అంటే ఫోర్స్డ్ లేబర్. సో ఇవన్నీ కూడాను మనకి ఈ మన అడ్మినిస్ట్రేషన్లో అయితే రావడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ సప్తాంగ కాన్సెప్ట్లో సైన్యం కోసం అయితే డిస్కస్ చేయబోతున్నామండి. ఈ సైన్యంలో మెయిన్ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సైన్యానికి అధ్యక్షులు ఎవరంటే సైన్యాధ్యక్షుడు, సేనాధిపతి. నథింగ్ బట్ సేనాధిపతి. ఓకే. సో అది తెలిసిన విషయమే. అలానే ఈ అంటే ఈ మౌర్యుల సైన్యం 3 విధాలుగా అయితే ఉండడం జరుగుతుందనమాట. ఫస్ట్ ఏంటంటే వారసత్వంగా ఉండేది. ఓకే. తర్వాత వచ్చేసరికి ఎమర్జెన్సీ టైంలో వచ్చేది. ఓకే. ఎమర్జెన్సీ టైంలో. అలానే స్వయం ప్రతిపత్తి మీద. ఓకే. కొంతమంది ఏంటంటే కొంతమంది రిచ్ ఫెలోస్ ఉంటారు కదా. ఓకే. అంటే ఆ ప్రైవేట్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. ప్రైవేట్ ఆర్మీ కూడాను రన్ చేసుకోవడం అయితే గమనించవచ్చు. ఈ 3 కూడాను ఆర్మీ సిస్టమ్ ఉంటుందన్నమాట ఈ సైన్యంలో, ఈ మౌర్యుల టైంలో అనమాట. ఓకే. అలానే వీరి యొక్క జీతం కూడాను మ్యాక్సిమం నగదు రూపంలోనే రావడం అయితే గమనించవచ్చు. తర్వాత మనకు గుర్తుపెట్టుకోవాల్సిన మౌర్య కాలంలో ఎక్కువగా 6 లక్షల మంది కార్బలం, 8,000 మంది అశ్వికులు నథింగ్ బట్ హార్సెస్ ఉండడం, 9,000 ఏనుగులు ఉండడం, అలానే చారియట్ అనేసరికి 8,000 చారియట్స్ ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. ఈ సైన్యం కోసం చెప్పింది ఏంటంటే ముందు ఒక బుక్ అయితే చెప్పింది. ఆ బుక్ ఏంటంటే టు ద లైవ్స్. ఏ బుక్ అండి? టు ద లైవ్స్ అనమాట. ఈ బుక్ ఎవరు రాశారంటే ప్లుటార్క్ రాయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో ఇక్కడ గమనించండి. సో దీని ప్రకారం ఎంతమంది అంటే 80,000 మంది అశ్వబలం. ఓకే. అలానే 2,000 కార్బలం. ఓకే. కాల్బలం. 8,000 రథబలం. 6,000 గజబలం ఉండడం అయితే గమనించాలి. ఇదన్నీ అంత అవసరం లేదు. బట్ టు ద లైవ్స్ అని ప్లుటార్క్ ఎక్కువగా సైన్యం కోసం అయితే చెప్పడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఈ సప్తంగ కాన్సెప్ట్లో చివరిది మనకి ఆలీ అండి. అదే మిత్ర. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మిత్ర కోసం మనం మాట్లాడుకోవాలి. సో మిత్ర. ఓకే. మిత్ర లేదా ఆలీ అనమాట. సో ఈ ఆలీలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ అంటే ముఖ్యంగా పాలసీ ఆఫ్ సంధి, ఓకే, విగ్రహ, ఆసన, యన, కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఆ పాలసీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి సంధి, తర్వాత విగ్రహ, తర్వాత ఆసన, తర్వాత యన. సో ఇవి ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. ఎప్పుడైతే సంధి ఎప్పుడు కుదుర్చుకుంటామంటే ఎప్పుడైతే మనకంటే ఎదుటివాడు బలంగా ఉంటాడో. ఇవన్నీ కూడాను అర్థశాస్త్రంలో అయితే రచించడం జరిగిందనమాట. ఎప్పుడైతే అంటే అపోజిషన్ వాడు
మనకన్నా స్ట్రాంగ్‌గా ఉంటాడో అప్పుడు సంధి అయితే జరుగుతుంది. అలానే విగ్రహం ఎప్పుడైతే విగ్రహం అంటే నథింగ్ బట్ హాస్టాలిటీ ఎప్పుడు చూసుకోవాలంటే ఎవడైనా సరే ఎనిమీ కంటే స్ట్రాంగర్‌గా ఉంటే అది విగ్రహ చూసుకోవాలనమాట. అలానే 2 గూడాను ఈక్వల్‌గా ఉన్నారనుకోండి. అంటే ఎక్స్, వై. ఎక్స్ అనేవాడు నువ్వనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేవారు ఆహ్, తిననుకుందాం. ఒక అభి అనుకుందాం. ఓకే. ఎక్స్ అనే అభి. ఆ అభికి సబి అనే వ్యక్తి మీద మనకి ఫైటింగ్ అయితే జరుగుతుంది. వీళ్ళిద్దరికి పడదు. సో, ఈ అభి కంటే సబి అనేవాడు హైయెస్ట్ పవర్ ఉన్నాడనుకోండి సంధి కుదుర్చుకోవాలి. లేదా అభి చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నారనుకోండి, అప్పుడు రారా బాబు నా దగ్గరుండు, హాస్టాలిటీ ఇస్తాను, లేకపోతే నిన్ను చంపేస్తాను అని బెదిరించి మరీ ఇంట్లో పెట్టేసుకుంటాం. అంటే ఇంట్లో అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ మనం కంట్రోల్‌లో పెట్టుకుంటాం గదండీ! సో, అది విగ్రహం అనమాట. లేదు ఈ అభి, సబి ఇద్దరు పవర్స్ ఒకలాంటివే. ఇద్దరు కూడాను సేమ్ మటన్, చికెన్ తినేసి ఒకేలా ఉన్నారు. సో, అలాంటప్పుడు మనకి ఈ అసన అయితే రావడం అయితే జరుగుతుందనమాట. సో, లాస్ట్ వన్ వచ్చేసరికి ఈ 'యన' అనేసరికి అసల అభి అనేది చాలా 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 గొప్ప. అలాంటప్పుడు 'యన' అయితే రావడం అయితే గమనించవచ్చనమాట. సో, ఇవన్నీ గూడాను. అలానే మిత్రాకి సంబంధించినంత వరకు కొంతమంది ఆఫీసర్స్ అయితే ఉండడం అయితే గమనించవచ్చు. ఆఫీసర్స్ ఎవరంటే 'నిస్రిహర దూత'. ఓకే. 'నిస్రిహర్త దూత'. ఈ 'నిస్రిహర్త దూత' అనేది ఫుల్ ప్లెడ్జ్డ్ అనమాట. ఫుల్ ప్లెడ్జ్డ్ అంబాసిడర్‌గా అంటే దౌత్యవేత్త. దౌత్యవేత్తగా ఉండేవాడనమాట. అలానే 'పరిమిత్ర హతదూత'. 'పరిమిత్ర హతదూత' ఇతను నెగోషియేషన్ కోసం బేరమాడడానికి అయితే వెళ్ళడానికైతే మాత్రం వీళ్ళందరూ ఉంటారనమాట. అలానే స్ 'ససనహర దూత'. 'ససనహర దూత' ఇతను స్పెషల్ మెసెంజర్. కొన్ని విషయాలు పంపడానికి. అంటే ఏదైనా ఒక మెసెంజర్ అనమాట. ఒక ఒక అంబాసిడర్‌గా. ఓకే. పంపడం అయితే గమనించవచ్చనమాట. సో, ఇవన్నీ గూడాను మనకి ఇందులోకైతే ఈ మింత్రాలోనికి రావడం అయితే గమనించవచ్చనమాట. తర్వాతొచ్చేసరికి జస్టిస్ వచ్చేసరికి న్యాయం కోసం గూడా ఇందులో మాట్లాడుకుంటే ముఖ్యంగా దండ అండి. ఇది బల లేదా దండ అని అంటారు. మహామటర్స్ ఎక్కువ మంది అయితే చూసుకోవడం అయితే గమనించుకోవచ్చు. ఓకే. అలానే ఈ 2 వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ జస్టిస్‌లో న్యాయంలో 2 వర్డ్స్ ఏంటంటే బంధనగర. ఈ బంధనగర. ఈ బంధనగర అంటే జైలని అర్థం. అలానే చర్క. చర్క. ఈ చర్క అంటే పోలీస్ లాకప్ అని అర్థం అనమాట. ఓకే. ఇవన్నీ గూడాను సంబంధించినంత వరకు. సో, ఇదండి మనకి అడ్మినిస్ట్రేషన్ వైస్‌గా చూసుకుంటే మౌర్యన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్‌గా ఇన్ డీటెయిల్‌గా చెప్పానండి. ఈ క్లాస్ మీరు వినడం వల్ల మౌర్యన్ యొక్క క్వెషన్స్ మీకు ఎట్టుపోవండి. నేను చెప్తున్నాను. బికాజ్ ఐ ఎక్స్‌ప్లెయిన్ యూ వెరీ డీటెయిల్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యన్స్ అండ్ ఇట్ విల్ డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్. మీరు ఇప్పటివరకు ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లుంటది. వీడియో నచ్చినట్టయితే మాత్రం మీరు ఏం చేయాలో మీకు తెలుసు. నేను చెప్పను. దయచేసి చేయండి. అలానే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.